మీరు కూడా నాలాగా బర్త్డేని ఇలా జరుపుకోవాలి అలా జరుపుకోవాలని ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఫ్లాప్ అయిన డేస్ ఉన్నాయా? కామెంట్ చేయండి. ఇదైతే నా బర్త్డే రోజు మినీ వ్లాగ్. ఫస్ట్ అయితే ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయి మేమైతే ఫస్ట్ బ్యాంక్ అయితే వెళ్ళిపోయాం. అక్కడ కొంచెం పని ఉంటే చూసుకొని అక్కడ నుంచి పెద్దమ్మ టెంపుల్ కి అయితే వచ్చేసాం. మేము చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను పెద్దమ్మ టెంపుల్ కి వెళ్దామని. ఫైనల్ గా ఇవాళ అయితే కుదిరింది. మా హ్యాపీ గాడ్ అయితే ఒక్క దగ్గర ఉండట్లేదండి. చూడండి మొత్తం గుడి అంతా తిరిగేస్తున్నాడు. వాడికి చాలా నచ్చింది. టెంపుల్ అయితే చాలా స్పేషియస్ గా ఉందని మా హ్యాపీ గాడ్ అయితే ఆగట్లేదు. చూడండి వాళ్ళ నాన్న ఎలా తీసుకొస్తున్నాడు. ఇంత బాగుందంటే అమ్మవారిని చూడగానే నా కళ్ళల్లో అయితే నీళ్లు తిరిగాయి. ఇక్కడైతే నాకు బ్యాంగిల్స్ ఇచ్చారు టెంపుల్ లో అమ్మవారివి. పెద్దమ్మ టెంపుల్ లో ఒకటి ఉంటది కదండి, కాయిన్ ని నిలబెడతారు. అదైతే మా హస్బెండ్ ఫస్ట్ టైం నిలబెట్టాగానే అలాగే నించుంది. అది నేనైతే ఒక 2-3 టైమ్స్ ట్రై చేశాక నించుంది. అది చాలా భయపడ్డ నించుంటదో లేదో అని. అక్కడ నుంచి టోకెన్ తీసేసుకొని ప్రసాదం అయితే తీసుకోవడానికి వచ్చేసాను. ఫైనల్ గా ప్రసాదం అయితే కలెక్ట్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. చాలా ఎండగా ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మేము నెక్లెస్ రోడ్ కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే హ్యాపీ గాడ్ ఐస్ క్రీమ్ తింటుంది. ఫస్ట్ టైం అది తినడం. కొంచెం ఎండగా ఉంది కదా, చల్లగా ఉంటదని నేనే తినిపించాను. కాసేపు అలా కూర్చున్నాం. చల్లగా ఉంది. చెట్ల కింద ఆడుకొని హ్యాపీ గాడ్ కి అయితే చాలా నచ్చింది ప్లేస్ అయితే. ఫైనల్ గా తనకైతే నిద్ర వస్తుంది, అలసిపోయింది మార్నింగ్ లేచి. సో ఇంటికి వచ్చేసాక మా అక్క వాళ్ళైతే నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. కేక్ తెచ్చారనమాట. కేక్ అయితే కట్ చేస్తున్నాను. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు బర్త్డే చేసుకుంటాను కేక్ కట్ చేస్తానని. ఫైనల్ గా అయితే నా బర్త్డే ఇలా జరిగింది. ఈ ఇయర్ అయితే చిన్నది హ్యాపీగా చిన్నగా ఉండడం వల్ల నేను ఏది చేసుకోవాలన్నా కొంచెం ముందు వెనకాల ఆలోచిస్తున్నా. ఇక్కడికి వెళ్ళలేం కదండి. సో అందుకే ఫ్యామిలీతో ఇలా అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాను నేను. థ్యాంక్ యూ అక్క అండ్ బావా, మీరు టైం తీసుకొని మరి నా దగ్గరకు వచ్చి ఇలా కేక్ కట్ చేయించినందుకు ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. పిల్లల్ని పెట్టుకొని కూడా వచ్చారు. I'm so happy. You guys made my day so special. Thank you so much guys. I will never forget this moment. Thank you for supporting me and loving me a lot. లవ్ యూ సో మచ్ గైస్. లవ్ యూ ఎ లాట్. సో నేనైతే ఇంటికి వచ్చే ముందు చికెన్ తీసుకొని అయితే వచ్చాను. మా అక్క వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి ఇక్కడైతే నేను ఫాస్ట్ గా అన్ని ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇక్కడైతే అందరం డిన్నర్ చేద్దామని కూర్చున్నాము. షెర్రు అయితే అందరికి వడ్డిస్తున్నాడు. నేనైతే నా బర్త్డేని ఇంత సింపుల్ గా క్యూట్ గా అయితే సెలబ్రేట్ అయితే చేసేసుకున్నాను. మీకు నా వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. అలాగే ఫాలో ఫర్ మోర్ వీడియోస్. లవ్ యూ ఆల్. బాయ్.